టీసైడ్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత తరగతిలో చేంజ్ ఆఫ్ యాక్సెస్ అక్ష పరివర్తనం గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా వివిధ రకాల అక్ష పరివర్తనాలు ఏ విధంగా ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా అక్ష పరివర్తనకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను కూడా మనం సాధించడం జరిగింది. అంటే వీ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద చేంజ్ ఆఫ్ యాక్సెస్. ఈ యొక్క కార్యక్రమంలో మనము చేంజ్ ఆఫ్ యాక్సెస్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలు సాధించడానికి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రశ్నలు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని సాధన చేసినట్లయితే మంచి స్కోర్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో మనము ఈ భాగంలో మరొకసారి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏదైనా షార్ట్కట్లు ఉన్నట్లయితే, టిప్స్ ఉన్నట్లయితే వాటి గురించి చర్చించుకుందాం. 14x² మైనస్ 4xy ప్లస్ 11y² minus 36x plus 48y plus 41 is equal to 0 లో మొదటి తరగతి పదములు తొలగించుటకు మార్పు చేయవలసిన మూలబిందు నిరూపకాలు. సో ఇది ప్రశ్న. 14x² minus 4xy plus 11y² minus 36x plus 48y plus 41 is equal to 0. Option A 1, minus 2, option B minus 2, 1, option C minus 1, 2, option D 2, minus 1. The point to which the origin is to be shifted so as to remove the first degree terms of the equation 14x² minus 4xy plus 11y² minus 36x plus 48y plus 41 is equal to 0. అంటే ఇప్పుడు ఈ సమస్యను మనం సాధించాలంటే మనము 3 పద్ధతుల్లో సాధించవచ్చు. ఒకటి ఏంటంటే సూత్ర పద్ధతి, ఇంకొకటి మామూలుగా బీజగణిత పద్ధతి, ఇంకొకటి క్యాలిక్యులస్ మెథడ్. ఫస్ట్ మొట్టమొదట మనం క్యాలిక్యులస్ మెథడ్ చూద్దాం. ఈ సమీకరణాన్ని ఎస్గా భావించండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 14x² minus 4xy plus 11y² minus 36x plus 48y plus 41. ఇప్పుడు మీరు దీన్ని x దృష్ట్యా పాక్షిక అవకలనం విత్ రెస్పెక్ట్ టు x, ∂s by ∂x 28x minus 4y plus 0 minus 36 plus 0 plus 0. అంటే దీంట్లో 4 కామన్ తీసినట్లయితే 7x minus y minus 9 వస్తుంది. సో అదేవిధంగా ∂s by ∂y 0
minus 4x plus 22y minus 0 plus 48 plus 0 అంటే -4 కామన్ తీస్తే సరే -2 కామన్ తీస్తే 2x minus 11y minus 24. సో ఇప్పుడు మనము ఈ ∂s by ∂xను ∂s by ∂yను సున్నాకి సమానం చేస్తే మనకు వచ్చే సమీకరణాలు 7x minus ∂s by ∂x is equal to 0, ∂s by ∂y is equal to 0 చేస్తే మనకు వచ్చే సమీకరణాలు 7x minus y minus y minus 9 is equal to 0, 2x minus 11y minus 24 is equal to 0. అంటే ఈ రెండింటిని సాధిస్తే వస్తుంది, లేకపోతే ఆప్షన్స్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని 11 దీన్ని 1 చేత మల్టిప్లై చేస్తే 77x minus 11y minus 99 is equal to 0, 2x minus 11y (7x minus y minus 9 is equal to 0). అంటే దీన్ని మనము 11తో మల్టిప్లై చేయడం వల్ల 77x minus 11y minus 99 is equal to 0, 2x minus 11y minus 24 is equal to 0. ఇప్పుడు మనం తీసివేద్దాం. మైనస్ ప్లస్ ప్లస్ 75x is equal to 75x minus 75 is equal to 0. అంటే ఇక్కడ ఈజీగా గమనించవచ్చు x is equal to 1. ఈ x is equal to 1 తీసుకెళ్ళి ఈ విలువను మనము ఇప్పుడు దీనిలో ప్రతిక్షేపిస్తే చూడండి మనకేమొస్తుందో 7 minus y minus 9 is equal to 0, minus y minus 2 is equal to 0. అంటే y is equal to minus 2. ఇప్పుడు బిందువు చూడండి ఒకసారి ఆన్సర్ ఎంత అవుతుందో 1 comma minus 2. Which is the right option? Yes, A is the right option. ఇప్పుడు ఇదే ప్రశ్నను ఏ విధంగా చేయవచ్చు అంటే ఇదే ప్రశ్నను మనము ax plus hy plus g is equal to 0, hx plus by plus f is equal to 0 అంటే ఇచ్చినటువంటి సమీకరణాన్ని ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0కు పోల్చి ఆ విలువను ప్రతిక్షేపిస్తే ఈ రెండు సమీకరణాలు వస్తాయి. సాధించడం ద్వారా కనుక్కోవచ్చు. లేకపోతే మనం ఈ సూత్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. hf minus bg by ab minus h square comma gh minus af by ab minus h square. ఈ సూత్రం ద్వారా కూడా కనుక్కోవచ్చు బీజగణిత పద్ధతిలో. ఈ విధంగా మనకు రెండు పద్ధతులు ఉంటాయి. పక్షాలను 30 డిగ్రీల కోణముతో భ్రమణము చేస్తే
2√3 కామా -3 అనే బిందువు మారు రూపము ఏ విధంగా మారుతుంది, ఏ రూపంలోకి మారుతుంది? ఇఫ్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees, దెన్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ 2√3 కామా -√3. అంటే వీటిని మనము x, y లాగా భావించాలి. దీన్ని మనము తీటా లాగా తీసుకున్నట్లయితే దీన్ని భ్రమణ పరివర్తనములకు సంబంధించిన సమస్య అంటారు. ఈ భ్రమణ పరివర్తనములో పరివర్తన సమీకరణాలు అంటే ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన సమీకరణాలు, నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, దట్ ఈస్ డిఫరెంట్. సో ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన సమీకరణాలు కనుగొనడానికి మనకు షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఇక్కడ రాసుకుందాం. క్యాపిటల్ X క్యాపిటల్ Y cos theta minus sin theta and sin theta and cos theta. సో ఈ విధంగా రాయండి. ఫస్ట్ మొట్టమొదట మీరు ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ స్మాల్ x, ఇక్కడ స్మాల్ y రాయండి. ఇప్పుడు మనకు కావలసింది క్యాపిటల్ X క్యాపిటల్ Y కాబట్టి క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు చూడండి x ఇంటూ కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు -x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. ఇప్పుడు మనము ప్రతిక్షేపించాలి. అంటే చూడండి x అంటే 2√3 cos 30 ప్లస్ y అంటే -3 sin 30. ఇక్కడ -2√3 టు sin 30 ప్లస్ y అంటే -3 cos 30. ఇప్పుడు మనం దీన్ని సూక్ష్మీకరించడానికి ప్రయత్నం చేద్దాం. 2√3 cos 30 is √3/2 -3 into sin 30 is 1/2. అంటే ఇది 3 అవుతుంది -3/2. సో దిస్ ఈజ్ 3/2. ఈ విధంగా సూక్ష్మీకరించవచ్చు. -2√3 into 1/2 -3 into √3/2. 2 క్యాన్సల్. ఇక్కడ -√3 -3√3/2 అంటే -5√3/2 వస్తుంది. సో ఈ బిందువు ఈ రూపంలో మారిపోతుంది. 3/2 కామా -5√3/2. సో మీరు గమనించండి ఏ రూపంలోకి మారుతుందో. ఇంకేమైనా సులభ పద్ధతి ఉందో ఒకసారి చూడండి. అంటే మనకిచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి కూడా గమనించి మనము చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే ఇప్పుడు 2√3² చూడండి ఒకసారి. 2√3² అంటే 12 9 21 వచ్చింది. అట్లా ఇక్కడ చూడండి 9/4 ప్లస్ 75/4 దట్ ఈస్ 484/4 21. సో ఈ విధంగా
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 21 వచ్చింది కాబట్టి ఆప్షన్స్లో కూడా ఏదైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 21 అవుతుందో అది కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ మైనస్ ప్లస్ తేడా ఇస్తే ఒక తేడా వస్తుంది కాబట్టి లెక్క చేయడమే బెటర్. కాబట్టి మీరు ఈ సూత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాం. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనే సమీకరణం తీసుకుందాం ఉదాహరణకు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక లెక్కను తయారు చేద్దాం. ఎలా అంటే అక్షములను ఆల్ఫా కోణముతో భ్రమణము చేస్తే if the axes are rotated through an angle alpha చేస్తే x cos alpha plus y sin alpha is equal to p అంటే ఈ సమీకరణం యొక్క నూతన సమీకరణం అంటే ఏ రూపంలోకి మారుతుంది? నూతన రూపం. A x is equal to p, b x plus p is equal to 0, c y is equal to p, d y plus p is equal to 0. ఇప్పుడు మనము స్మాల్ ఎక్స్ స్మాల్ వై విలువను కనుక్కొని ఇచ్చినటువంటి సమీకరణంలో ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే వస్తుందండి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనము భ్రమణ పరివర్తనానికి సంబంధించినటువంటి యొక్క సమీకరణాలను చూద్దాం. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. కాస్ థీటా రాయండి. ఇక్కడ దాని యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. ఇక్కడ సైన్ థీటా రాయండి, దాని యొక్క అవకలనం రాయండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. కాస్ థీటా. ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై. మనకు మొట్టమొదట కావాల్సింది ఇక్కడ ఏంటంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఈ విలువలు రాద్దాం. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. మనకు కావాల్సింది ఇప్పుడు నూతన సమీకరణం కదండి. దట్ మీన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇదే నూతన సమీకరణం. నూతన సమీకరణం అంటే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్స్ స్థానంలో ఈ విలువ, ఈ వై స్థానంలో ఈ విలువ ప్రతిక్షేపించాలి. అప్పుడు చూడండి మనకు ఈ విధంగా వస్తుంది. ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఒకటి గమనించాలి మనం. ఏమిటంటే ఈ ఆల్ఫా అనేది థీటాకు సమానం కాబట్టి థీటా దగ్గర ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా 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 గమనిస్తుండండి. ఇప్పుడు సమీకరణము ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా
ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. మీరు ఇప్పుడు ఏం గమనించారు? సో ఈ రెండు పదాలను మనం కొట్టివేయవచ్చు. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ తీసినట్లయితే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. దీని విలువ మనకు ఒకటని తెలుసు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. ఇది మనకు ఇచ్చినటువంటి ఈ సమీకరణము ఈ రూపంలోకి మారింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు మనం జవాబు గుర్తించగలరా? ఎస్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే సమస్యను మీరు ఏ విధంగా చేయవచ్చు అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పిని ఏమంటారంటే అది అభిలంబ రూపము అంటారు. సరళరేఖ యొక్క అంటే సరళరేఖ యొక్క అభిలంబ రూపాన్ని మనము పటం గీసినట్లయితే పట సహాయంతో తర్వాత ఆల్ఫా కోణంతో భ్రమణం చేసినప్పుడు పట సహాయంతో చాలా సులభంగా గమనించవచ్చండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఆ నూతన y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖా సమీకరణంగా గమనించవచ్చును. కాబట్టి ఆ విధంగా కూడా పట సహాయంతో చాలా సులభంగా ఈ ప్రశ్నను సాధించవచ్చు. మరొక ప్రశ్న చూద్దాం మనం. √3x - y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణమును y ఈజ్ ఈక్వల్ టు k రూపంలో రాయవలనంటే భ్రమణము చేయవలసిన కోణము అంటే ఎంత కోణంతో భ్రమణం చేయాలి? భ్రమణము చేయవలసిన కోణము ది ఫస్ట్ ఆప్షన్ ఏ π/6, బి π/4, సి π/3, డి π/12. The angle of rotation so that √3x - y plus 5 is equal to 0 becomes y is equal to k. అంటే to transform the given equation in the form of y is equal to k, to which angle the axes are to be rotated. So that angle has to be here evaluated. కనుక్కోవాలి. చూద్దాం ఎలా కనుక్కోవాలో. ఇప్పుడు మనకు భ్రమణ కోణము తీటా అనుకుందాం. ఇప్పుడు మనం సూత్రాలు రాద్దాం. మనకు సూత్రం తెలుసు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కాస్ తీటా దాని డెరివేటివ్ మైనస్ సైన్ తీటా దాని డెరివేటివ్ కాస్ తీటా. ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై. ఇప్పుడు మనకు కావాల్సింది స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా capital X cos theta minus capital Y sin theta. Small y is equal to capital X sin theta plus capital Y cos theta. ఇప్పుడు ఈ విలువను మనము x బదులు y బదులు ప్రతిక్షేపిద్దాం. నూతన సమీకరణము
ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. √3 ఇంటూ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా మైనస్ ఆఫ్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ 5 = 0. ఒకసారి మీరు దీన్ని గమనించండి. y = k. అంటే ఇప్పుడు ఈ సమీకరణం ఈ రూపంలోకి పొందాలి. అంటే ఈ రూపంలో పొందాలంటే దీనిలో x పదము శూన్యం కావాలి. x పదము శూన్యం కావాలి అంటే x గుణకము శూన్యం కావాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x మస్ట్ బి 0. అంటే ఇప్పుడు చూడండి √3 cos థీటా అలాగనే మైనస్ సైన్ థీటా. అంటే దీన్ని ఇలా రాయొచ్చు √3 cos థీటా మైనస్ సైన్ థీటా మస్ట్ బి 0. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే tan థీటా √3 అని రాయొచ్చు. ఎప్పుడు అవుతుందండి? థీటా = 60 degrees లేదా π/3. సో ఆప్షన్ ఈజ్ సి ద రైట్ ఆప్షన్. ఆ విధంగానే ఇది x/k రూపంలో రాయాలనుకోండి, అప్పుడు దీనిలో y గుణకాన్ని 0కి సమానం చేసుకుంటే వస్తుంది. అంటే అప్పుడు మనకు చూడండి ఇది 1/√3 వచ్చే అవకాశం ఉంది, దాని ద్వారా కనుక్కోవచ్చు మనం. సో ఇదే పద్ధతిని మనం ఏంటంటే మీరు ax + by + c = 0 అనేది x = k y = k రూపంలో మారాలంటే ఎంత కోణంతో భ్రమణం చేయాలి థీటా, దీని కొరకు మీరు సూత్రీకరణ చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఈ పద్ధతి పాటిస్తే సూత్రం వస్తుంది. సూత్రం వచ్చినట్లయితే ఈ సమస్యను కూడా మీరు ఇంత పెద్దగా చేయవలసిన అవసరం లేదు. షార్ట్కట్ను మీరే సొంతంగా తయారు చేసుకుని చేయడానికి అవకాశం ఉంది. (4x square) plus 2√3xy plus 2y square minus 1 = 0 అనే సమీకరణము 5x square plus y square = 1 రూపములో మారితే లేదా మారిస్తే భ్రమణ కోణము లేదా భ్రమణము చేయవలసిన కోణము A 15 degrees, B 30 degrees, C 45, D 60 degrees. If the equation 4x square plus 2√3xy plus 2y square minus 1 = 0 becomes 5x square plus y square = 1, to which angle the axes are to be rotated, that angle has to be evaluated. యాంగిల్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ సమస్యను చేయాలంటే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి దీనికి ఒక షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ax square plus 2hxy plus by square = c లో అంటే సమీకరణంలో ఇక్కడ మీరు గమనించండి, ఈ xy పదాన్ని గుణకాన్ని తొలగించుటకు భ్రమణము చేయవలసిన కోణము థీటా = ½ tan inverse 2h/a - b
ఇక్కడ ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి గుర్తుపెట్టుకోండి, ఇది సూత్రము. ఇప్పుడు మనం ఇచ్చట చూడండి సాధన, దీనిని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సితో పోల్చగా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, దీనిలో మనకు ఈ పదం లేదు, xy పదం లేదు, అంటే అది తొలగించాలి. ఇచ్చట A4 2h అంటే 2√3 B2 మనం భ్రమణం చేయవలసిన కోణం చూడండి, ద యాంగిల్ హ్యాస్ టు బి రొటేటెడ్. సో θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b, హాఫ్ tan ఇన్వర్స్ 2h అంటే 2√3 4 minus 2 2 gets cancel, హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ √3 అంటే 60 degrees అండి. సో 30 degrees ద రైట్ ఆన్సర్, ఆర్ π/6. సో మనకు రేడియన్లో లేదు, డిగ్రీలో ఉంది ఆన్సర్. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మరొక ప్రశ్నను మనము గమనిద్దాము. ఇదే విధంగా ఆ ప్రశ్న కూడా ఇదే రూపంలో ఉంటుంది కాబట్టి మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2√3xy (2√3xy) minus y square is equal to 2a square సమీకరణములో xy పదమును తొలగించుటకు భ్రమణము చేయవలసిన కోణము, భ్రమణము చేయవలసిన కోణము అంటే ఎంత కోణముతో భ్రమణం చేయాలి. To which angle the axes are to be rotated so as to remove the xy term from x square plus 2√3xy minus y square is equal to a square. ఇక్కడ కూడా సేమ్ సూత్రాన్ని ఉపయోగిస్తామండి. సొల్యూషన్, దీనిని ax square plus 2hxy plus by square is equal to cతో పోల్చగా, కంపేరింగ్. సో ఇలా కంపేర్ చేస్తే ఏ అనేది 1, 2h 2√3, b అనేది -1. గమనిస్తున్నారా? సో θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b. ఇప్పుడు మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే హాఫ్ tan ఇన్వర్స్ 2√3 బై a మైనస్ b అంటే 1 + 1 2, హాఫ్ tan ఇన్వర్స్ √3. మీరు విలోమ త్రికోణమితీయ ప్రకారము అకార్డింగ్ టు ద ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ tan ఇన్వర్స్ √3 ఈజ్ 60 degrees. సో హాఫ్ ఇంటూ 60 degrees, that is 30 or π/6 in radians. So which is the right option? So 30 degrees. So 30 degrees is the right answer. మరొక ప్రశ్నను ఇదే సూత్రం ఆధారంగా
చేయడానికి చూద్దాం. xy ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అనే సమీకరణములో xy పదమును తొలగించుటకు భ్రమణము చేయవలసిన కోణం. One, option A π/12, option B π/6, option C π/3, option D π/4. So, in order to eliminate xy from xy is equal to c square, to which angle the axis are to be rotated, ఆ యాంగిల్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. దానికి ఫార్ములా θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan 1 2h/a-b, అది మనకు తెలుసు. ax² ప్లస్ 2hxy by² ఈజ్ ఈక్వల్ టు cతో పోల్చగా, కంపేరింగ్ a0 2h1 b0. సో a ఈజ్ ఈక్వల్ టు b, గమనించండి, a ఈజ్ ఈక్వల్ టు b అయితే θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees, π/4 ఆర్ 45 degrees. సో విచ్ ద రైట్ ఆప్షన్? డి. అంటే మీరు ఒక సూత్రాన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు సిలో xy పదాన్ని తొలగించాలంటే θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan 1 2h/a-b. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారండి? a డస్ నాట్ ఈక్వల్ టు b అయినప్పుడు. ఇదే విలువ 45 degrees డైరెక్ట్గా రాయొచ్చండి. ఎప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో a ఈజ్ ఈక్వల్ టు b అయింది కాబట్టి మనం θ ఈజ్ ఈక్వల్ టు π/4 అండ్ 45 degrees వచ్చింది. మరొక ప్రశ్నను చూద్దాం. అది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని సమీకరణమును x ఈజ్ ఈక్వల్ టు p రూపంలో వ్రాయవలనంటే భ్రమణము చేయవలసిన కోణము. The angle of rotation of axis so as to eliminate xy term, or it can be in other words also we can explain the angle of rotation of the axis so that the equation ax plus by plus c is equal to 0 may be reduced to x is equal to p. ఇప్పుడు ఇచ్చట మరొకసారి ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రాద్దాం. క్యాపిటల్ X క్యాపిటల్ Y. మీకు తెలుసు కాస్ తీటా, మరొకసారి చెప్తున్నాను, మైనస్ సైన్ తీటా, సైన్ తీటా కాస్ తీటా, ఎక్స్ వై. ఇప్పుడు మీరు
స్మాల్ ఎక్స్ రాయండి. క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఇప్పుడు నెక్స్ట్ మనము నూతన సమీకరణం, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. నూతన సమీకరణం a ఇంటూ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ప్లస్ b ఇంటూ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు p అంటే y గుణకం 0. y గుణకం 0 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ y ఈజ్ ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ ఆఫ్ y చూద్దాం. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు b బై a. సో థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b బై a. సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సూత్రీకరణ జరిగింది. మూల బిందువును ఒకటి కామా రెండుకు మార్చి సమాంతర అక్ష పరివర్తన చేయడం ద్వారా y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ది y స్క్వేర్ ప్లస్ 4ax ఈజ్ ఈక్వల్ టు 0 రూపమును పొందితే a is equal to option A 2, option B minus 2, option C 1, option D minus 1. If the origin is shifted to the point 1 comma 2, then the equation y square minus 8x minus 4y plus 12 is equal to 0 becomes y square plus 4ax is equal to 0, then the value of a. So this is the question. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ x బదులు క్యాపిటల్ x ప్లస్ 1, y బదులు క్యాపిటల్ y ప్లస్ 2 ప్రతిక్షేపించాలి. అప్పుడు సమీకరణము ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే y ప్లస్ 2 హోల్ స్క్వేర్ minus 8 into capital X plus 1 minus 4 into capital Y plus 2 plus 12 is equal to 0. ఇది transformed equation, new equation. Y square plus 4y plus 4 minus 8x minus 8 minus 4y minus 8 plus 12 is equal to 0. Plus 4y and next minus 4y. సో క్యాన్సిల్ అవుతుందండి.
ఇప్పుడు మనకు చూడండి, ఇది వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము వై స్క్వేర్ ప్లస్ 4ax ఈజ్ ఈక్వల్ టు 0 కనుక పోల్చినట్లయితే ఈ 4a అనేది మైనస్ 8కు సమానం అవుతుంది. అంటే 4a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో b ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. మనం ఇంతవరకు అక్ష పరివర్తనము సంబంధించినటువంటి యొక్క సమస్యల్లో సమాంతర అక్ష పరివర్తనము, దానిలో సమాంతర అక్ష పరివర్తనంలో ఏదైనా సమీకరణం ఏ రూపంలోకి పొందుతుంది, లేదా సమాంతర అక్ష పరివర్తనంలో మొదటి తరగతి పదాలను మనం తొలగించాలంటే ఏ బిందువుకు మనము మార్చి చేయాలి, దానిపైన సమస్యలు చేశాము. అదేవిధంగా భ్రమణ పరివర్తనంలో భ్రమణ పరివర్తనము ద్వారా ఒక బిందువు వేరే రూపంలోకి ఏ విధంగా మారుతుంది అది నేర్చుకున్నాము. అదేవిధంగా భ్రమణ పరివర్తనము చేయడం ద్వారా సమీకరణం కూడా ఏ రూపంలోకి మారుతుంది, ఏదైనా ఇచ్చినటువంటి సమీకరణంలో XY పదాన్ని తొలగించాలంటే మనం ఎంత కోణంతో భ్రమణం చేయాలి దాని గురించి కూడా చర్చించుకున్నాము. అదేవిధంగా ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అనే సమీకరణము x ఈజ్ ఈక్వల్ టు k కానీ లేదా y ఈజ్ ఈక్వల్ టు k కానీ రూపంలో ఉండటకు ఎంత కోణంతో భ్రమణం చేయాలి అనే దాని గురించి చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇంకా మీకేమైనటువంటి అనుమానాలు ఉన్నట్లయితే మన టీశాట్ యాప్ కానీ లేకపోతే మన టీశాట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించి దానిలో కామెంట్ బాక్స్లో రాసినట్లయితే ముందు కార్యక్రమాల్లో మీ యొక్క అనుమానాలు కూడా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో అంతవరకు సెలవు.